ఈరోజు ఫామ్ 7 పెట్టుకొని ఫామ్ 7 అడ్డం పెట్టుకొని ఎవరెవరి ఫోటోలు అటాచ్ చేసి వాళ్ళ పేర్లు తీసి ఎందుకు తెలుగుదేశం బలంగా ఉన్నటువంటి చోట తీశారు తప్ప బలహీనంగా ఉన్న చోట ఎక్కడా కూడా తీలే. ఈ ఓటర్ల తొలగింపు ఎక్కడా జరగలే. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఎన్నికల అధికారులను కలుస్తూ ఉన్నాం, తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే తమకు తెలియకుండా ఇతరుల ఓట్లను తొలగించారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎవరికి లేదు ప్రజాస్వామ్యంలో ఓట్లు తొలగించే అధికారం. తన ఓటు తను తొలగించుకోవడానికి కూడా ఈరోజు అప్లికేషన్ పెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎలక్షన్ కమిషన్ కలిసిన తర్వాత దొంగ ఓట్లు నమోదవుతున్నాయని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి మొదలుపెట్టి 58 లక్షల ఓట్లకి ఎసరు పెట్టమంటే చూస్తూ ఉంటే ఈరోజు ఒకటే దుర్మార్గం, ఏదో విధంగా గెలవాలి. ఆ గెలుపు కోసం ఈరోజు దొరికే అడ్డదారులు ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ డేటాని దొంగిలించి మేమేం చేసుకుంటామండి? కాదు, మేమేం చేసుకోవాలి అసలు? మీరు చెప్పండి పోనీ. అని చంద్రబాబు నాయుడు గారి పేరుని వాళ్ళ కార్యకర్తల పేర్లు తీసుకుని మేమేం చేస్తాం? మా పార్టీలో జాయిన్ చేసుకుంటామా? మేము చాలా క్లియర్గా చెబుతున్నాం. ఫామ్ 7 అంటే ఎక్కడైతే సక్రమమైన ఓటు లేదో, అంటే బోగస్ ఓటు కానీ ఆ అడ్రస్లో లేని ఓటు మరొక చోట ఉంటే కానీ, లేదంటే డూప్లికేటెడ్ ఓట్స్ అంటే ఒకే పేరు మీద 2 సార్లు 3 సార్లు కూడా ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లను కానీ తొలగించాలని చెప్పి చెప్పడం అనేది పౌరుడి హక్కు. అది ఏ పౌరు, దానికి వైఎస్ఆర్ పార్టీ అక్కర్లేదు, బూత్ కన్వీనర్ అక్కర్లే, ఒక సాధారణ పౌరుడు కూడా చేయొచ్చు ఆ పని. అదే పని చేస్తూ ఉంటే దాన్ని కూడా భూతద్దంలో చూపించడం. ఎందుకంటే ఈ డేటా స్కామ్ని డైవర్ట్ చేయాలి. ఇంత పెద్ద అక్రమం బయటకు వచ్చింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏముంది వీళ్ళ దగ్గర అస్త్రం? అదే వైఎస్ఆర్ పార్టీ ఏదో చేసేస్తుంది, ఫామ్ 7 ఇచ్చేస్తుంది. మేము చెప్తున్నాం, మేము తప్పు చేసేవాళ్ళం అయితే ఆ ఫామ్ 7 ఇచ్చిన వాటిలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓట్లు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు నాయకుల పేర్లు ఉన్నాయి వాటిలో. ఎందుకు ఇచ్చారంటే డూప్లికేటెడ్ ఓట్స్, ఒకే పేరు మీద 2 సార్లు 3 సార్లు ఓట్లు వచ్చినాయి కూడా ఉన్నాయి. అంతేగాని వీళ్ళలాగా అబద్ధాలాడో అడ్డదారులు తొక్కో అధికారంలోకి రావాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవట్లే. వీళ్ళైతే ఫిరాయింపులు ప్రోత్సహించి 23 మంది ఎమ్మెల్యేలని వాళ్ళ వైపు తిప్పుకుని సంతలో పసులు కొన్నట్టుగా కొన్నారని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. అదే మా పార్టీలో చేరాలంటే, వైఎస్ఆర్ పార్టీలో చేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి వచ్చి చేరమని ఒక నిబంధన పెట్టుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఎన్నికైన 3 నెలలకే ఎమ్మెల్సీ పదవులు రాజీనామా చేసి వచ్చి పార్టీలో చేరిన సంగతులు కూడా మీకు తెలుసు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి వచ్చి చేరారు. అంతేగాని వీళ్ళలాగా రాజ్యాంగం మీద ప్రేమ కానీ గౌరవం కానీ లేని పార్టీ కాదు వైఎస్ఆర్ పార్టీ. అలాంటి ఆలోచనలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Visakhapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.